ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చక్కటి వేదికని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 6వ డివిజన్ రేచర్లపేటలో ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ల పాలన అనంతరం ప్రజల వద్దకు వెళ్లేవారని, కానీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల వద్దకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హౌసింగ్ రుణం, తల్లికి వందనం తదితర సమస్యలను ప్రజలు తెలియజేస్తున్నారని వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, 6వ డివిజన్ ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, నాయకులు తాజుద్దీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గర్వపడుతున్నానండి, ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా పనిచేసాం ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూస్తే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తూ ఉంటుంది. సంవత్సరం ముందు ఏం చేస్తారంటే ఎలక్షన్ సంవత్సరం ముందు చేసిన పనులు చెప్పుకోవడానికి ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి ప్రజలకు వెళ్తూ ఉంటారు. ఇదో ఈ పనులు చేసాం, ఓట్లేండి అని అడగడానికి వెళ్తుంటారు. కానీ ఈనాడు అలా కాదు, నూతన విధానం. ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో కొంత లోకేష్ గారు కూడా ఒక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈరోజు ప్రజలకి మరింత చేరువుగా ఉండాలని చెప్పి చేసిన పనులు మనం చేసినవన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయి లేదా, అందాపోతే ఏ విధంగా మళ్ళీ పరిష్కారం చేయాలని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలకు చేరువు ఉండాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలకి చేసిన పనులు సంవత్సరం కాలంలో ఏం చేసాము, ఏం చేయాలని ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. ఎలక్షన్ ముందు కాదు, ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ ముందు అడుగుతారు వచ్చి మేము చేసాం, ఏం చేసాం, ఇంకేం చేయాలని. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఏమీ లేవు సంవత్సర కాలంలో ఈరోజు. అందుకే ఈ రోజున చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు సార్ మేము పెన్షన్ మాకు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నోట్ చేసుకుంటున్నాం. అమ్మఒడి మాకు 2 వచ్చినాయి, ఒకరికి రాలేదని చెప్తున్నారు, అది నోట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా అమ్మ ఉంది, హౌసింగ్కి అప్లై చేసామంటుంది, రాలేదని చెప్తుంది. వెహికల్ షెడ్ ఇవాళ అది నోట్ చేసుకున్నాం, ఇది కట్టుకుంటారు ఈ రోజున. అదాగా ఇక్కడ ఒక సమస్య ఉంది, ఇక్కడ ఆ సమస్యను నోట్ చేసుకున్నాం ఈ రోజున. ఇక్కడ ఒక పాడైపోయిన లైబ్రరీ ఉందండి, ఇది ఒక అందరికి ఉపయోగపడేలా ఒక కమ్యూనిటీ హాల్ కట్టండి అంటున్నారు, అది నోట్ చేసుకున్నాం. అలాగే సమస్యలు కూడా నోట్ చేసుకుని ఇది ఒక గొప్ప వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా కాకినాడ ప్రజలు కూడా మీరు ఎంత సద్వినియోగం చేసుకోవాలమ్మా, ప్రతి ఇంటికి కూడా మేము రావడం జరుగుతుంది. ఇంటి దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో చేసిన పని చెప్తూ ఏం చేయబోతున్నామో చెప్తూ భవిష్యత్తులో మీకు ఏం చేయాలో మీరు చెప్పినట్టయితే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని 6వ వార్డులో ప్రారంభించాం. ఈ రోజున వచ్చాం. ఆ ఏరియాలో బూత్ కన్వీనర్లు జగను, దారా, ఇంకా చాలామంది కార్యకర్తల నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది.